నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను సోనియారావు. ఈవినింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారులను మార్చిన చోటే దాడులు జరిగాయి. పల్నాడులో హింసకు కారణం చంద్రబాబు అన్న అంబటి. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. 6 నెలల్లో ప్రజలకు ఏం చేసిందన్న గూడెం మహిపాల్. తాండూరులో పిడుగుపాటు, 3 వ్యక్తులు మృతి. పీఓకే ఎన్నటికైనా భారత్ భూభాగం. ఆర్టికల్ 370 రద్దు చేయాలని మోదీని గెలిపించారన్న అమిత్ షా. పార్లమెంట్ భద్రత సిఐఎస్ఎఫ్ అప్పగింత. రంగంలోకి 3300 మంది సిబ్బంది. అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు. ఈ నెల 31 నాటికి కేరళను తాకే అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా దాచేపల్లి, గురజాల, సత్తెనపల్లిలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. సిట్ డీఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. కారంపూడి మండలంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై అక్కడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను తెలుసుకుంది సిట్ బృందం. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీస్తోంది. ఇప్పటికే మార్చెల్లో 200 మందిని గురజాల నియోజకవర్గంలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా సిట్ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిశారు. ఎన్నికల రోజు టీడీపీ నాయకులు చేసిన అరాచకాన్ని సిట్ బృందానికి మంత్రి అంబటి రాంబాబు వివరించారు. సిట్ బృందానికి కొన్ని విషయాలు నివేదించారు. సత్తెనపల్లి నుంచి తాను 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, ఎన్నికలు ఇప్పుడు జరిగినంత హింస ఇప్పుడు జరగలేదని మంత్రి అంబటి అన్నారు. పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని, దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. కూడా తొండపి అనే గ్రామం అనాథగా అల్లాడుతూ ఉందని మనం చేస్తాం. టోటల్ ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఊరు వదిలి వెళ్లిపోయి అక్కడో ఇక్కడో తలదాచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణం అండి. ఒక కల్చరల్ సొసైటీలో, ఒక రక్షణ కలిగినటువంటి సొసైటీలో, ఒక ప్రజాస్వామ్యంలో ఊర్లో ఉన్న ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఎక్కడెక్కడికో పిడుగురాళ్ళ దూర ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏమిటి, ఇంకా మానవ సమాజం ఉందా లేదా ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఇందాక ఆ సిట్ అధికారిని కలిసినప్పుడు కూడా చెప్పారు, తొండపిలో శాంతి భద్రతలు లేవు, ఎక్కడెక్కడో తలదాచుకున్నారు, వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఇళ్లలో ఉండే విధంగా చేయాలని. నా నియోజకవర్గంలో ఇవాళ కూడా తొండపి అనే గ్రామం అనాథగా అల్లాడుతూ ఉందని మనం చేస్తాం. టోటల్ ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఊరు వదిలి వెళ్లిపోయి అక్కడో ఇక్కడో తలదాచుకునేటటువంటి రాళ్లు వేసే పరిస్థితి. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్లి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిలా వెళితే కారు మొత్తం పగలగొట్టారు. కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు, కేసు రిజిస్టర్ చేశారు. దీనికి పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తలే దర్జ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా, మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా. మాలుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు. ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నాడు, ఆ రాంబాబు, దాన్ని కూడా రిజిస్టర్ చేయాలనుకుంటున్నారు. ఇట్లా దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్, దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ఎన్నికల సమయంలో
ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ. నేను ఇంతకు ముందు కూడా ఆరోపణ చేశాను. ఇవాళ కూడా సిట్ అధికారులని ఎవరైతే వినీత్ బ్రిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారో ఎన్నికల కమిషన్, ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది, ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. రాళ్లు వేసే పరిస్థితి నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్ళి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిలా వెళితే కారు మొత్తం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెందిన ఓటర్లు కూడా బీజేపీకే ఓటు వేశారని కిషన్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని ఆయన మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మర్చిపోయిందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి 10 సంవత్సరాలు పట్టిందన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి 5 సంవత్సరాలు కూడా పట్టేలా లేదన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెందిన ఓటర్లు కూడా బీజేపీకి ఓటు వేశారని కిషన్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని ఆయన మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మర్చిపోయిందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి 10 సంవత్సరాలు పట్టిందన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి 5 సంవత్సరాలు కూడా పట్టేలా లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల శంకారావం ప్రారంభించిన స్థానం ఇదే. అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానం ఈ స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రి సీతక్క సర్వశక్తులు ధారపోసి గెలిపే లక్ష్యంగా కృషి చేసిన స్థానం ఇది. సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్గా భావిస్తున్న స్థానం కావడంతో ఈ స్థానంపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ సిట్టింగ్ స్థానంపై కాంగ్రెస్ ఖచ్చితంగా జెండా ఎగరేస్తుందని కాంగ్రెస్ నేతలు బలంగా చెప్తున్నారు. బీజేపీ సిట్టింగ్ స్థానంపై కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా, ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా అనే అంశంపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ లోక్సభ స్థానంపై హస్తం పార్టీ ముందు నుండి సెంటిమెంట్గా భావించింది. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క పార్టీ గెలుపు బాధ్యతను పూర్తిగా తన భుజస్కంధాలపై మోశారు. ఈ క్రమంలో పార్టీ గెలుపు కోసం స్థానిక నేతలతో పాటు పార్టీలో కొత్తగా చేరిన నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెబుతూనే లోపల కాంగ్రెస్ నేతలు ఓటమి భయంతో ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కేవలం కాంగ్రెస్ నుండి
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు మాత్రమే విజయం సాధించారు. మిగతా 6 స్థానాల్లో 4 బీజేపీ, 2 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేతలు ఎవరూ లేకపోగా 4-5 నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలతోనే నెట్టుకొచ్చారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోనప్ప, విఠల్ రెడ్డిలతో పాటు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులతో పాటు పలువురు జెడ్పీటీసీలు, సర్పంచ్లు ఇలా చాలామంది నేతలు హస్తం గూటికి చేరగా పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలమైన నేతలతో అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ తయారైందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకెనన్నట్టు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా కొత్త పాత నేతలు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోయామని పలువురు నేతలు చర్చకు తెరలేపారు. 7 నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలను సమన్వయం చేయడంతో పాటు ఎన్నికల పార్టీ కార్యక్రమాల ఖర్చులు, కొత్త నేతల చేరికల నేపథ్యంలో ప్రచారంలో వారిని సమన్వయం చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కరీంనగర్ జిల్లాకు చెందిన సత్తు మల్లేష్ అనే నేతకు పూర్తి బాధ్యతలను పార్టీ అప్పచెప్పింది. అయితే ఈ నేతకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉండటంతో ఈ నేత పార్టీలో ఎవరిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించానేది ప్రస్తుత కాంగ్రెస్ క్యాడర్లో వినిపిస్తున్న టాక్. మంత్రి సీతక్క 7 నియోజకవర్గాల్లో ప్రచారాలతో పాటు నేతల సమన్వయం కోసం పాటుపడ్డప్పటికీ పార్టీకి సంబంధించి లావాదేవీల విషయంలోనే నేతల మధ్య గ్యాప్ పెరిగిందని టాక్ వినిపిస్తుంది. ఇక్కడి పోలింగ్ కంటే వారం రోజుల ముందే పోల్ మేనేజ్మెంట్పై అంతా చేతులెత్తేయడంతో కొంత పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొందని చెప్పుకుంటున్నారు. పార్లమెంట్ ఇన్ఛార్జిగా వచ్చిన సత్తు మల్లేష్ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలతో అహంకారపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో 2 నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులు కార్యకర్తలకు, బూత్ ఏజెంట్లకు ఇవ్వకుండా 2 నేతలు కాజేశారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఎన్నికల నిర్వహణ తీరు తెలియని వ్యక్తికి, జిల్లాపై ఏమాత్రం పట్టులేని వ్యక్తికి బాధ్యతలు అప్పజెప్పడంతోనే హస్తం పార్టీ నేతల్లో ఐక్యత చెడిందనే ప్రచారం సాగుతోంది. ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు రావాల్సి ఉంది. గెలుపుపై హస్తం పార్టీ నేతల్లో ధీమా వ్యక్తమవుతున్నప్పటికీ పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ విఫలమైందనే సంకేతాలు నేతలకు స్పష్టంగా వెళ్లాయి. అయినా కాంగ్రెస్ నేతల్లో గెలుస్తామేమోననే ఆశ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే పార్టీలో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతల్లో గెలుపు అంతర్మథనం కొనసాగుతుంది. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఘట్టం ముగిసింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై దృష్టి సారించాయి. ఈ నెల 20న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో ఈ స్థానం నుంచి ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా ఉప ఎన్నిక వచ్చింది. ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జల ప్రమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలో మొత్తం 52 మంది బరిలో నిలిచారు. అయినా ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉంటుంది. మరి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు ఎవరి ఖాతాలో పన్నుందనేది ఉత్కంఠగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓట్లు కీలకం కానున్నాయి. గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి విజయంలోనూ ఖమ్మం జిల్లా ఓట్లే కీలకమయ్యాయి. దీంతో అన్ని పార్టీల అభ్యర్థుల దృష్టి ఖమ్మం జిల్లాపైనే పడింది. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న జిల్లా మంత్రులను కలిసి తన విజయం కోసం కృషి చేయాలని కోరారు.
దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించింది. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ ఈసారి తన పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన జిల్లాలో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లాకు చెందిన ముఖ్య నాయకులను కలిసి మద్దతు కోరారు. హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని జిల్లా నేతలకు కేటీఆర్ సూచించారు. మొత్తం మీద 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విజయం కోసం ముమ్మరంగా ప్రచారాలు ప్రారంభించారు. పోలింగ్ సమయం తక్కువగా ఉన్నందున ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల, జిల్లా స్థాయి నాయకులు ప్రచారం చేపట్టారు. పట్టభద్రుల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ కూడా రంగంలోకి దూకింది. ఆ పార్టీ నేతలు జిల్లాల్లో సభలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యా సంస్థలు, విద్యావంతులను, ఆయా వృత్తుల వారిని, ఉద్యోగులను కలిసి మద్దతు కూడగడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షంగా తామే పోటీ ఇచ్చామని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను నిలదీసే సత్తా తమకే ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన గెలుపు కోసం ఖమ్మంలో బీజేపీ నేతలు, బీజేపీ శ్రేణులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం టీడీపీ, జనసేన సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ కార్యాలయానికి వెళ్లి మద్దతు అడిగారని తెలుస్తోంది. తొర్రూరులో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒక బ్లాక్ మెయిలర్ అని ఆయన అన్నారు. పట్టభద్రులు ఎవరు అతన్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కానీ అందుకని తొర్రూరులోనే 150 కోట్లు యొక్క తొర్రూరు టౌన్ అని 150 కోట్లు ఇప్పుడు పెండింగ్ పెట్టింది. ఏదో కొన్ని మొదలు పెట్టింది కానీ 150 కోట్లు పెండింగ్ పెట్టింది. దయచేసి రాజమండ్రి ఎలక్షన్స్ లోపల తీర్మాన మల్లన్న గురించి ప్రజలకు తెలుసు. ఒక బ్లాక్ మీటర్ అని మొదట్లో మొన్న పోయినసారి ఏదో ఓట్లు వేసాం కానీ ఓట్లు వేసిన వాళ్ళంతా నాకు ఫోన్ చేసి తలకే పట్టుకుంటారు. మేము తయారు సార్, మీరు జిద్దుగా చేయండి, మీరు సపోర్ట్ చేస్తామని. ఆయన సపోర్ట్ చేసిన నాకు ఫోన్ చేసి మాట్లాడతారు. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి సార్, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చాలా మంది నాకు ఫోన్ చేస్తారు. దయచేసి అదొకటి. మన క్యాండిడేట్ రాకేష్ రెడ్డి కూడా ఒక నీతి మంత్రుడు, ఒక పద్ధతి మనిషి. అన్ని పెట్టిన సెంటర్ రైటింగ్ కానీ అన్ని కానీ తొర్రూరులోనే. వేసవి కాలం చివరికి వచ్చేసింది. ఇక రాబోయేది వర్షాకాలం. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు జస్టిస్ పిసి ఘోష్. జూన్ 10లోగా ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిల బ్యారేజీలకు మరమ్మతులు చేసి పూర్తి వాటిని పునరుద్ధరించాలని ఆదేశించారు. దీంతో అతి త్వరలోనే రంగంలోకి దిగనున్నారు అధికారులు. మరి ఆలోగా పనులు పూర్తయ్యేనా? ఋతుపవనాలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అందరి చూపు ఇప్పుడు కాళేశ్వరం మరమ్మతులపైనే నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతాయా? అనుకున్న సమయంలోగా పూర్తవుతాయా? నైరుతి ఋతుపవనాలు అతి త్వరలోనే రానున్నాయి అన్న వాతావరణ శాఖ సూచనల వేళ ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. యావత్ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించి కాళేశ్వరం పేరుతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.
అత్యంత వేగంగా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూసింది. దీనికి సాటి రాగల ప్రాజెక్టు మరోటి లేదని చెప్పుకొచ్చారు నాటి పాలకులు. ఇదంతా ఒకెత్తు. కొన్ని నెలల పాటు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. నిజమే, ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకల కారణంగా బ్యారేజీ నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోయాయి. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు 5 అడుగుల మేర కుంగిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత కాళేశ్వరంలో భాగమైన సుందిలలోనూ భంగపడింది. దీంతో కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేందుకు వీలు లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇటు సాగునీరుకు అటు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే తెలంగాణలో ప్రభుత్వం మారడం, రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు విచారణకు ఆదేశించడం చకాచకా జరిగిపోయాయి. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీలు దెబ్బతిన్నాయని, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై న్యాయ విచారణ జరుపుతున్నారు జస్టిస్ పిసి ఘోష్. ఇందులో భాగంగా ఆయన ఇటీవలే రాష్ట్రంలో పర్యటించారు. అనంతరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSAకు లేఖ రాశారు జస్టిస్ పిసి ఘోష్. జస్టిస్ పిసి ఘోష్ లేఖకు స్పందిస్తూ బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి తీసుకున్న చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఓ మధ్యంతర నివేదికను ఇచ్చింది. దీంతో ఆ రిపోర్టర్ను పరిశీలించిన జస్టిస్ పిసి ఘోష్ అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు జూన్ 10 కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ మరింత దెబ్బతినకుండా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జస్టిస్ పిసి ఘోష్ సూచనలతో పాటు NDSA మధ్యంతర నివేదికతో మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న గేట్లను ఎత్తడం లేదంటే 10 రోజులు పూర్తిగా తొలగించాలని ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ L&Tని నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశించారు. సాధారణంగా ప్రతి ఏటా జూన్ నెలలో మేడిగడ్డకు వరదలు వస్తుంటాయి. అప్పటి నుంచి ప్రారంభమై ఫిబ్రవరి వరకు కొనసాగుతాయి. దీంతో ఈసారి వరదలు తగ్గుముఖం పట్టాక బ్యారేజీ పైన షీట్ ఫైల్స్తో కాపర్ డ్యాం నిర్మించనున్నారు. మరోవైపు అన్నారం, సుందిల బ్యారేజీలో పునాది కింద రంధ్రాలున్నట్లు గుర్తించారు. పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే రంధ్రాలు ఏర్పడినట్లు నిపుణులు తేల్చారు. వీటిని వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు సరిచేయనున్నారు. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే రావచ్చంటూ అంచనాలు వేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. అదే జరిగితే వర్షాలు మే నెలాఖరు నాటికే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో జస్టిస్ పిసి ఘోష్ ఆదేశాల మేరకు పనులను గడువులోగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి ఇప్పటికే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. అయితే ఆ పరీక్షల అనంతరమే 7వ బ్లాక్ను తొలగించాలా, ఆ బ్లాక్ కుంగిపోవడంతో దాని ప్రభావం 6-8 బ్లాక్లపై పడిందా అన్నది తేలనుంది. ఒకవేళ ప్రభావం పడిందని తేలితే మొత్తం ఆ 3 బ్లాకులు తొలగించి కొత్త బ్లాకులు నిర్మించాలా, లేదంటే ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో తడిసిన ధాన్యపు రాశులను పరిశీలించారు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. తొర్రూరు విష్ణూరు గ్రామంలో పర్యటించిన ఆయన తక్షణం వడ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 నెలల నుండి వడ్లు ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. బోనస్పై బోగస్ మాటలు మానుకొని తక్షణం వడ్లు కొని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్లో ఓ ఫ్యామిలీ మిస్సింగ్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకు అది నిజమైన ఫ్యామిలీ అనుకుంటే పొరపాటే అవుతోంది. నగరంలోని జూబ్లీ హిల్స్ నర్నే రోడ్లో జీహెచ్ఎంసీ అధికారులు 2021లో మోడ్రన్ ఫ్యామిలీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే విగ్రహాల ఫ్యామిలీలోని తండ్రిని వదిలి భార్య, కొడుకు, కూతురును దొంగలు తీసుకెళ్లారు. ఆ విగ్రహాల మాయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు వారికి తోచిన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరి ఆ విగ్రహాలు ఎలా మిస్ అయ్యాయని ప్రశ్నిస్తున్నారు. భార్య, కూతురు, కొడుకు షాపింగ్కి వెళ్లారేమోనని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే మరో నెటిజన్ దీన్ని దొంగతనం అనే దానికంటే కిడ్నాప్ కనుక్కోవాలేమోనని సెటర్లు వేశాడు. కాగా ఆ విగ్రహాలు ఎంతో మందిని ఆకట్టుకునేవి. వాటి వద్ద ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు నగరవాసులు పోటీ పడేవారు. As a KV Bulletin updates, for more updates keep watching Swatandhra News.